కర్కాటక రాశి వాళ్ళకి కూడా మిశ్రమ ఫలితాలు ఘోషిస్తున్నాయని చెప్పాలి. కూడానే సెకండ్ అంటే 12వ లార్డ్ ఉన్నారు. అలాగే ఏంటంటే సెకండ్ లార్డ్ కూడా ఉన్నారు. సో సెకండ్ లార్డ్ ఏంటంటే ఇప్పుడు ఆయన ఇంటికి దిగినప్పుడు అంటే ఏంటి ఫైనాన్షియల్ లార్డ్ కింద మనం చెప్తాం. అలాగే మనం ఏంటంటే కుటుంబ రీత్యా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాము. సో ఆయన ఓన్ హౌస్కి వెళ్తున్నారు. అప్పటి నుంచి వీళ్ళకి కొంచెం బెటర్ ఉంటుంది. ఒకటి కాకుండా వీళ్ళకి మైనస్ పాయింట్ ఏంటంటే శని వక్రించడం. సో అష్టమ శని ఉన్నట్టే అనిపిస్తుంది. సో ఏది చేసినా వీళ్ళకి అడ్డంగాలు ఉంటాయి. ఇంట్లో పెద్దల హెల్త్ అనేది కొంచెం సెన్సిటివ్ అవుతుంది. అంటే కుటుంబ పరంగా చాలా ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి ఫేస్ చేస్తారు అనేది మనకి కనిపిస్తుంది అనమాట. అదొకటి కాకుండా సెకండ్ హౌస్లో కేతు ఉన్నారు. సో ఎవరైనా ట్రేడింగ్లో ఉన్నా లేకపోతే కమిషన్ బిజినెస్లో ఉన్నా చాలామంది ఉంటూ ఉంటారు. కన్సల్టెంట్ బిజినెస్లో ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే కొంతవరకు లాభాలు చూసే ఒక పరిస్థితి మనకి కనిపిస్తోంది. అదొకటి కాకుండాను కూడానే మనకి తెలుసు మెర్కురీ ఉన్నారు. అంటే 12వ లార్డ్ 3rd లార్డ్ అయ్యారు. సో తప్పక క్రియేటివిటీ పెంచుకుని అంటే ఏంటి ఒక హాబీ మీద ధ్యాస పెట్టడం కానీ లేకపోతే దాని మీద ఖర్చు పెట్టడం కానీ చేయడం అంటే అది మంచికి ఖర్చు పెట్టమని మనం చెప్పడం అనమాట. సో దూబ్రా ఖర్చులు అనేవి మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అంటే 12వ ఇంట్లో మనకి స్ట్రాంగ్గా జూపిటర్ కూడా కూర్చుని ఉన్నారు. సో తప్పక ఖర్చులు అనేవి విపరీతంగా కనిపిస్తున్నాయి. సో ఆయన 3వ ఇంటికి వెళ్తే ఇబ్బంది పడతాడు. సో కొంతవరకు ఇబ్బంది పడే ఛాన్సెస్ నేను ఇందాక నుంచి అదే చెప్తున్నాను. అన్ని రంగాల్లోనూ ఇబ్బంది పడే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే లోన్స్ తీసుకునే పరిస్థితి అనేది కనిపిస్తుంది అనమాట. కానీ టెలికమ్యూనికేషన్ రంగంలో ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఆన్లైన్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ కానీ కొంతవరకు వాళ్ళు అనుకున్నంత రీత్యా వాళ్ళకి రాబడి రాదు. కొంతవరకు రాబడి వచ్చే ఛాన్సెస్ మనకి కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళందరికీ కూడా డిసగ్రిమెంట్స్ వచ్చే ఛాన్సెస్ మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి అనమాట. ఎవరికైనా లోన్స్ ఇస్తే మాత్రం తప్పక తిరిగి రావడం అనేది కష్టం. రాబడి అనేది కనిపిస్తుంది కానీ పోబడి అనేది చాలా ఎక్కువ కనిపిస్తుంది. సో తప్పక వీళ్ళు ఏంటంటే పరిహారం చేయవలసిందే. ఏం పరిహారం చేయాలి అంటే ఫస్ట్ ఏంటంటే శివాలయంకి వెళ్ళి దర్శనం చేసుకోవడం. సోమవారం దర్శనం చేసుకోవచ్చు. అలాగే రుద్రాభిషేకం చేసుకోవడం అనేది చాలా మంచిది. లేని పక్షాన్ని వినడం అంటే ఏంటి మనం యూట్యూబ్లో కూడా మనకి రుద్రం వినిపిస్తూ ఉంటుంది. సో మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకం చేసుకోవడం కానీ వినడం కానీ చాలా మంచిదన్నమాట. అంటే శివుడికి అందరూ చెప్తూ ఉంటారు నీళ్లు పోస్తేనే సరిపోతుందని. ఒకటి కాకుండా తప్పక వీళ్ళు రాహుకేతు పూజలు చేయడం అనేది మంచిది. సో ఇవన్నీ నేను చేయలేను నాకు టైం లేదు అన్నవాళ్ళు తప్పక గణపతిని ఆశ్రయించడం మంచిది. గణపతికి ఒక గరిక పెట్టి కొంచెం దీపం పెట్టినా కూడా సరిపోతుంది అనమాట. బట్ ఏంటంటే ఎప్పటికైనా సరే కొంచెం ఎక్కువ మనకి ఖర్చులు కనిపిస్తున్నాయి కనుక మనం ఎక్కువ పూజ చేయడం కానీ ఎక్కువ టైం స్పెండ్ చేయడం కానీ మంచిదన్నమాట. టైం లేదు అన్న వాళ్ళకి మనం సొల్యూషన్ ఇచ్చాం తప్ప చేయకూడదు అని కాదు. సో తప్పక గణపతిని ఆశ్రయించడం కాళ్ళు పట్టుకోవడం అనేది మంచిది. ఎందుకంటే ఆబ్స్టకల్స్ అన్ని కొంతవరకు అంటే అడ్డంగాలన్నీ తొలగిపోతాయి అన్నమాట.